ఓ అరుణ పతాకమా, ఓ అరుణ పతాకమా, నా అరుణ పతాకమా, మా అరుణ పతాకమా, నీకు లాల్ సలాం. రేపరేపలాడే నీ రంగు వెలబోయిందని కన్నీళ్లు పెడుతున్నావా? ప్రపంచ చరిత్రలో నీకో చరిత్ర ఉంది. నీవు 3 రంగుల జెండా ఉగావు. నీది ఒకటే జెండా, నీది ఒకటే రంగు. అది రంగు కాదు, అది రక్తం. ఆ రక్తం ఎలా వచ్చింది? పని గంటలు తక్కువ కావాలని, మా చెమట సుక్కలకు గంజినీళ్లు కావాలని కార్మికులంతా వీధుల్లో శ్రమ గీతాన్ని పాడి తమ రక్తాన్ని దారిపోశారు. ఆ రక్తంతోనే నీవు ఎరుపెక్కావు. నీ ఎరుపుని నాశనం చేయడానికి ఎన్నో పార్టీలు వచ్చాయి. ఎర్ర జెండానే ఎత్తుకొని ఎర్ర జెండాని నాశనం చేసే వాళ్ళు వచ్చారు. ఎర్ర చొక్కేసుకొని ఎర్ర జెండా ఎత్తుకుంటే ఎరుపెట్లయితావురో నీ గుండెంత నలుపుంటే అని అడుగుతున్నారు. ప్రపంచంలో కార్మిక వర్గ నాయకత్వాన్ని వహించవలసినటువంటి రష్యా, ముఖ్యంగా రష్యాలోని నాయకత్వం క్రుచ్చెవ్ మొదలుకొని గోర్బచ్చవ్ దాకా కార్మిక వర్గాన్ని ఎర్ర జెండాతోనే ఎర్ర జెండాను నాశనం చేశాడు. అందుకే నీవు కన్నీళ్లు పెడుతున్నావు. నీ కంటినటువంటి రక్తం ఆరిపోదు. ఆంధ్రదేశంకి వస్తే సిపిఐ, సిపిఎం పార్టీలు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించినటువంటి పార్టీలు ఎర్రజెండను ఏట్ల ముంచి ఓట్లలోకి వెళ్లి ఇప్పుడు ఎంతవరకు పోయిందంటే ఎర్రజెండని పాలక వర్గాల కాళ్ల కింద తాకట్టు పెట్టే వరకు పోయింది. అయినా ఓ అరుణ పతాకమా, నీ బిడ్డలు, నీ కార్మికులు, నీ రైతులు, నీ కూలీలు తమ రక్తాన్నిచ్చి నిన్ను ఎరపెక్కిస్తున్నారు. అదిగో చూడు, మొత్తం భారతదేశంలో, ఆంధ్రదేశంలో పల్లె పల్లెల్లో, కొండ కోండలలో తమ రక్తాన్ని దారిపోసి ఎర్రజెండను రెపరెపలు ఆడిస్తున్నారు. ఎర్రజెండ ఎనియాలో, ఎర్రెర్రనిది మా జెండా ఎనియలో. పోరాడే వాడిదే ఎర్రజెండా అని ఎర్రజెండను ఎత్తుకుని కొండల నుంచి, కోనల నుంచి ఓ అరుణ పతాకమా నిన్ను గుండెల మీద మోసుకొని వస్తున్నారు. ఎర్రదండు నిన్ను గుండెల మీద మోసుకొని వస్తున్నారు. పోరాడేవానిదే ఎర్రజెండ అంటున్నారు. ఎనియలో అంటున్నారు. ఎర్రజెండెనియలో ఎర్ర